ఇవాళ నుంచి 3 రోజుల పాటు బండి భగీరథ్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చర్లపల్లి జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకుంటారు. పోక్సో కేసులో బండి భగీరథ్ను సిట్ బృందం విచారించనుంది. సిట్ చీఫ్ రితిరాజ్ పర్యవేక్షణలో బండి భగీరథ్ విచారణ జరగనుంది. మైనర్ బాలిక ఆమె తల్లి స్టేట్మెంట్స్ ఆధారంగా సిట్ అధికారులు ఈ విచారణ చేస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దిలీప్, చెప్పండి. సో ఇవాళ సిట్ విచారణ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు, అలాగే ఏ కోణంలో ఈ దర్యాప్తు ఉండబోతోంది, విచారణ ఉండబోతోంది? ముఖ్యంగా మైనర్ బాలిక ఆమె తల్లిచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగానే విచారణ ముందుకు కదులుతున్నట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్, ఖచ్చితంగా. సో మైనర్ బాలిక అలాగే వాళ్ళ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకే ఇవాళ బండి భగీరథ్ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే రిమాండ్లో ఉన్నటువంటి బండి భగీరథ్ను 3 రోజుల పాటు పేట్ బషీరాబాద్ కస్టడీని కోరారు. సో కోర్టు అనుమతినిచ్చింది. సో వారం రోజుల పాటు ఇవ్వాలని పేట్ బషీరాబాద్ పోలీసులు మల్కాజ్గిరి కోర్టును కోరగా కేవలం 3 రోజులు మాత్రమే ఆ కస్టడీకి అయితే కోర్టు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో మరి కాసేపట్లోనే చెంచల్గూడ జైల్లో ఇప్పటికే రిమాండ్లో ఉన్నాడు. కాబట్టి సో అక్కడ నుంచి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకువస్తారు. సో సిట్ నేతృత్వం వహిస్తున్నటువంటి రితిరాజ్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు కూడా సిట్ అధికారులు విచారించనున్నారు. సో ముఖ్యంగా అంటే ఇప్పటికే బాధితురాలు వాంగ్మూలాన్ని కూడా సేకరించారు. అలాగే వాళ్ళ మదర్కి సంబంధించిన వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డ్ చేశారు. కాబట్టి సో దాంతో పాటుగా బండి భగీరథ్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కూడా ఇప్పటికే పోలీసు అధికారులు కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. సో డేటా అలాగే వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణలు, చాటు, అలాగే అందులో ఉన్నటువంటి వీడియోలను వీటిని బేస్ చేసుకునే ఇవాళ సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే మొయినాబాద్ ఫామ్ హౌస్లో సో తనపైన అత్యాచారం చేశారంటూ కూడా బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది. కాబట్టి సో ఒకవేళ అక్కడ కూడా మొయినాబాద్ ఫామ్ హౌస్ కూడా బండి భగీరథ్ను పోలీసులు తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ రీకన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద అయితే అటు అమ్మాయి ఎవరైతే బాధితురాలున్నారో సో తన మొబైల్ డేటాను కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. కాబట్టి సో తన మొబైల్ డేటాను అలాగే బండి భగీరథ్ మొబైల్ డేటాను బేస్ చేసుకుని విచారణ కొనసాగే అవకాశం ఉంది. అలాగే బండి భగీరథ్కు అలాగే అమ్మాయికి ఎవరైతే బాధితులున్నారో సో వారిద్దరికి సంబంధించినటువంటి కామన్ గా ఉన్నటువంటి మిత్రులను కూడా ఈ కేసులో విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది.